హాయ్ ఓస్ మన మానవులకి అలానే చలనం ఉన్న చలనము లేని ప్రతి జీవికి కూడా చలనము లేని జీవి నాకు తెలిసి ఈ ప్రకృతిలో లేనే లేదండి. కదలిక ఉన్న కదలిక లేని అని అంటాం, కానీ కదలిక లేని జీవి కూడా సమ్ మోరబుల్గానే ఉంటుందండి. ఆ విషయం నాకు తెలుసండి. మేము చిన్నప్పుడు మాది ఒక విలేజ్ ఏర్లో ఒక నల్ల రాయి ఉండేదండి. ఆ నల్లరాయి నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తూ వస్తే ఆ నల్లరాయి క్రమేపీ పెరుగుతూ వచ్చిందండి. నాకు చాలా, నేను అప్పుడే అనుకున్నానండి, ఈ ప్రకృతిలో ఏదో ఒక అద్భుతం ఉంది. అంటే రాయి పెరగదు, రాయికి పెరగలేదు అని అనుకుంటారు కదా అందరూ, కానీ ఈ రాయి ఇలా పెరుగుతూ వస్తుంది. అదొక నల్లరాయి అండి. ఆ రాయి అలా పెరుగుతూ ఉండేది. అంటే చాలా పెద్దదేనండి, చాలా పెద్దది. అప్పుడే నేను అనుకున్నానండి, అద్భుతాలు ఏవేవో అద్భుతాలు ఉన్నాయి ఈ ప్రకృతిలోని. నేను చాలా చిన్న, అంటే ప్రైమరీ స్టేజ్లో ఉండేటప్పుడు అండి. అలానే ఈ ప్రకృతిలో మానవులకి కానీ మిగతా జీవరాశులకి కానీ, అలాగే మూవేబుల్ అండ్ నాట్ మూవేబుల్, అంటే మీ దృష్టిలో నాట్ మూవేబుల్ అవ్వచ్చండి, నా దృష్టిలో ఆల్ థింగ్స్ ఆర్ మూవేబుల్ అండి. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, రాయితో సహా అన్నింటికీ కదలిక ఉంది, పెరక ఉంది అని నేను, పెరుగు అంటే పెరుగుతూ ఉంటాయండి రోజు, అంటే డేస్ మనకి ఎలాగ 1 ఇయర్ 2 ఇయర్ అని మనం ఎలా లెక్కించుకుంటామో అలా అండి. అయితే ఈ ప్రకృతిలో ప్రతి జీవరాశికి కూడా ఒక అమూల్యమైన ఆస్తి, అమూల్యమైన సంపద భగవంతుడు ప్రసాదించారండి. అదేంటంటే టుడే ఈజ్ మై వెల్త్ అండ్ హెల్త్. అంటే ఈరోజు నాకు సంపద, ఈరోజు నా సంపద నా ఆరోగ్యం అండి. నిన్న ఏం జరిగిందో నాకు తెలుసు, నిన్న నేను చూస్తానండి, కానీ రేపు మార్నింగ్ చూస్తానో లేదో తెలియదు కదండి. అదండి, అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.